హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిస్తీస్ కుకింగ్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం గంటల తరబడి చికెన్ని మ్యారినేట్ చేయకుండా హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 200 ml ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగా, ఇలాచీ అండ్ సాజీరా, అలాగే బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవాలండి. బ్లాక్ పెప్పర్ వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చి 250 grams ఆనియన్స్ తీసుకున్నానండి, అంటే పావు కిలో తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అండి చాలా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి అరోమా వస్తుందండి బిర్యానీకి. ఇట్లా ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుతుండాలండి. ఈ ఆనియన్స్ వచ్చి మంచిగా ఫ్రై అయ్యేటప్పటికి మనం పక్కనే ఇంకోటి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. దీంట్లో నేను వాటర్ తీసుకుంటున్నాను. ఇది ఎందుకంటే మనం బాస్మతి కుక్ చేయడానికి అండి. దీంట్లోని కొంచెం ఎక్కువ తీసుకోండి వాటర్, ఎందుకంటే మనం ఈ వాటర్నే కొంచెం చికెన్లో కూడా వేయాలి. అంటే ఇక్కడ వరకు వేసుకున్నాను చూడండి. ఆ తర్వాత ఈ డేక్షా వచ్చేసండి 3 kilo డేక్షా అండి, అంటే 1 kg చికెన్కి 1 kg రైస్కి అండి, కరెక్ట్గా సరిపోతుంది. ఉల్లిపాయలు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు నూరు వేసుకుందండి ఇది. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. దాని తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. 1 కప్పు పెరుగు వేసుకున్న తర్వాత దాని తర్వాత ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఉప్పు రుచికి సరిపడా వేసుకున్నానండి. మీకు ఎంత కావాలని అంత వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్లు వేసుకున్నానండి. అంటే కొరియాండర్ పొడి అండ్ ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఆ తర్వాత జీరా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి, అంటే 2 టేబుల్ స్పూన్లు జీరా పౌడర్ వేయించుకున్నాను. ఆ తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఆ తర్వాత ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు, అంటే మసాలా నుంచి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మసాలా ఫ్రై అయిందో లేదో మనకి ఇలాగ ఆయిల్ చూడండి అలాగ వచ్చిందో పైకి, అలా రావాలండి. దాని తర్వాత మనం బాగా కడుగు పెట్టుకున్న 1 kg చికెన్ అండి ఇది. ఈ చికెన్ని మసాలాలో వేసి కొంచెం బాగా కలపాలండి. చూడండి ఇప్పుడు చికెన్ మసాలాలో బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు పక్కన మనం రైస్ బాయిల్ చేయడానికి పెట్టుకున్న వాటర్ హీట్ ఎక్కిందండి. ఇది 1 గ్లాసు వాటర్ చికెన్లో వేయాలండి. ఈ విధంగా హాట్ వాటర్ వేస్తారండి, చికెన్ కొంచెం సాఫ్ట్గా అవుతుందండి. దాని తర్వాత చికెన్ మీద మూత పెట్టుకోనండి ఒక 50% కుక్ అయ్యే వరకు చూసుకోవాలండి. నీటిలోనండి లవంగా, పట్ట, యాలకులు, నల్ల మిరియాలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోని ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే దీంట్లో మనం రైస్ వేస్తాం కాబట్టి. ఆ తర్వాత దీంట్లో సాజీరా వేసుకుంటున్నానండి. సాజీరా వేసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి మెతుకు అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు చూడండి మన చికెన్ అయితే 50% కుక్ అయిందండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. చూడండి ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేయడానికి వాటర్ పెట్టుకున్నాం కదా, అది చాలా బాగా బాయిల్ అయిందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న 1 kg బాస్మతి రైస్ అండి ఇది. ఈ రైస్ని మరుగుతున్న నీటిలో మొత్తం వేసుకోండి. రైస్ మొత్తం వేసిన తర్వాత అండి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటుండండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ రైస్ వచ్చేసి మనం 2 లేయర్ల కింద వేసుకుంటామండి. చూడండి ఇప్పుడు మనకి ఇది 60% అయిందండి. మనకి 70%లో 1 లేయర్ వేసుకోవాలి, 80%లో 1 లేయర్ వేసుకోండి. ఇప్పుడు చూడండి ఇది 70% కుక్ అయిన రైస్ అండి ఇది. ఇప్పుడు ఈ 70% అయిన రైస్ అండి మొత్తం డేక్షా మొత్తం బాగా పరుచుకోవాలండి. ఆ తర్వాత మనం మిగిలిపోయిన కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీని మీద 80% కుక్ అయిన రైస్ వేసుకోవాలండి. చూడండి ఇది 80% కుక్ అయిన రైస్ అండి. దీన్ని కూడా బాగా మనం పైన పరుచుకోవాలండి. మొత్తం డేక్షా మొత్తం వచ్చినట్టు కొంచెం ఈక్వల్గా పరుచుకోవాలి. తర్వాత దీని మీద చూడండి గరం మసాలా పౌడర్ని వేస్తున్నానండి. ఇందాక మనం గరం మసాలా పౌడర్ 1 టీస్పూన్ వేసాం కదండి. ఇట్లా గరం మసాలా పౌడర్ వేసుకుంటే బిర్యానీకి చాలా మంచి అరోమా వస్తుందండి. ఆ తర్వాత నేను 3 టేబుల్ స్పూన్లు దేశీ ఘీ అండి ఇది మన ఇంట్లో చేసుకున్న ఘీ అండి ఇది. దాని తర్వాత మనం 3 నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం అండి ఇది. నిమ్మరసం వేసుకొని
దాని తర్వాత మనం ఇది ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అండి, ఇది టోటల్లీ ఆప్షన్ అండి. అంటే మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం బాగా కనిపిస్తుందని వేస్తున్నానండి. తర్వాత మిగిలిపోయిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు వచ్చి దీనికి దమ్ పెట్టాలండి. దమ్ అంటే 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి మన దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది నేను స్టవ్ ఆపాక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను. చూడండి మన బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందండి, పర్ఫెక్ట్ బాయిల్ అయింది. ఇప్పుడు చూడండి చికెన్ కూడా చూడండి ఎంత స్మూత్గా, ఎంత జ్యూసీగా అయ్యిందో. అయితే నేను బిర్యానీని ప్లేట్లో తీసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, మెతుకు అంటుకోకుండా చికెన్ చాలా సాఫ్ట్గా వచ్చింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.